ప్రైజ్ ద లార్డ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబానికి. మరి దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ఈ 2024 సంవత్సరములో ఎన్నో కష్టకాలములందు, ఎన్నో బాధలందు, సంతోషమందు కూడా దేవుడు తన యొక్క ఉచితమైన కృపను ద్వారా మనందరినీ కూడా క్షేమముగా ఉంచాడు. ఈ 2025 నూతన సంవత్సరములో మనందరికీ కూడా దేవుడు దీవించునుగాక. మనం చేస్తున్నటువంటి పనులలో, ఉద్యోగమందు, వ్యాపారమందు, వ్యవసాయమందు, పన్నన్నిటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. ఏదైతే మేము ఒకవేళ 2024 సంవత్సరంలో మేము పొందలేకపోయామో దేవుణ్ణి అడుగుదాం. ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు మనందరికీ కూడా దయచేస్తున్నాడు, ఇస్తున్నాడు. మనమందరం కూడా నమ్ముదాం. ఈ 2025 సంవత్సరంలో తన కృప కావాలా, తన ఆధీనంలో మనం ఉండి బ్రతకాలా, తన ప్రేమ, దేవుని యొక్క ప్రేమ కావాలని మనం మనసారా కోరుకుందాం. తన యొక్క ఆయుష్కాలం మనకు ఆయుష్కాలం దయచేయులగున కూడా దేవుణ్ణి మనం అడుగుదాం. దేవుడు తప్పకుండా మరలా 2025 నుండి 26 సంవత్సరంలో కూడా మేమందరం కూడా మరలా అడుగు వేయబోతున్నాం. ఈ మాటలు అందరికీ దీవెనకరముగా ఉండునుగాక. అలాగునే మరొక్కసారి ఈ 2025వ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అందరికీ కూడా. అందరికీ ప్రైజ్ లార్డ్.